ఈరోజు వరంగల్లో ఉద్యోగులు ముందస్తుగా పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళ డిమాండ్లపైన ధర్నా చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి తరుణంలో మా నాయకులు తెలంగాణ లెజెండ్ ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాడుతున్నటువంటి నాయకుడు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు గౌరవ మా హరీష్ అన్న గారిని మరి అక్కడ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని మరి ఆ ధర్నాలో మరి ఉద్యోగులను ఉద్దేశించి మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి వాళ్ళ హక్కులు కావచ్చు మరి వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు వాటిపైన ప్రసంగించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ప్రభుత్వము చేస్తున్నటువంటి దుశ్చర్యకు అనుగుణంగా ఇవాళ కేవలం ప్రభుత్వం యొక్క మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో ఉన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్టు చేసి నిర్దాక్షిణ్యంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఒక ఉగ్రవాదిని కూడా ఆ విధంగా తీసుకపోరు. ఆ రకంగా మరి పోలీసులు చెరోవైపు ఆయన రెక్కబట్టుకొని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లడము ఇది నిజంగా ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఆయన అరెస్టుని ఆయన తీరు పట్ల ఆయన వద్ద వ్యవహరించినటువంటి పోలీసుల తీరు పట్ల మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇలాంటి దుశ్చర్య జరిగితే గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎల్లకాలము జీవితకాలం ప్రభుత్వంలో ఉంటది అనుకోవడము పొరపాటు అపోహలని చెప్పి ఈ సందర్భంగా పోలీసులకు చెప్తా ఉన్నాము. అధికారులు ఎవరైనా సరే గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఇవాళ కేసీఆర్ గారిని కూడా కొద్దిసేపు ఇవాళ ప్రజలు కాదనుకున్నారు, కానీ రేపు కాంగ్రెస్ ను బొంద పెడతారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఇవాళ అధికారులకు మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ మీ తీరు గనక చూస్తా ఉంటే ఇవాళ మీరు కేవలం ఏదైతే మీ రేవంత్ రెడ్డి ఉన్నాడో మీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇవాళ మీరు ఆ విధంగా వ్యవహరించడము సరైనది కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఇవాళ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యులు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద, ఇవాళ ఆయన శాసనసభ ఉప నేత కూడా ఆయనని ఇవన్నీ ఉండగా కూడా ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఇవాళ ఆయన పట్ల పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా ఇలా సమాజము ఇలా రాజకీయం కావచ్చు, రాజకీయ నాయకులు యావత్ ప్రపంచం కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ పోలీసుల తీరు కూడా బాగాలేదు. ప్రభుత్వము ఇదే గంగ వైఖరి కనుక చేస్తే మధ్యలోనే ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మేము కూడా కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రుల్ని ఎవరైనా సరే రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న.